of this universe. ప్రపంచంలో అతి ముఖ్యమైన సంతోషకరమైన మహిమగల సువార్తను మీతో కలిసి పంచుకోవడానికి ఈ రాత్రి ఇంగ్లాండ్ దేశం నుంచి మీ మధ్యకి వచ్చాం. గట్టిగా చప్పలు కొడదామండి. కాస్త నవ్వుతూ కొట్టండి కోపంగా కాదు. We are here to celebrate Jesus. యేసు యొక్క పండగ చేసుకోవడానికి మనం ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. You right now is sitting at the right hand of the Father in heaven. మనమందరం కూడా ఇప్పుడే ప్రభు అయిన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాము అనిపిస్తా ఉంది. The one and only God of heaven. ప్రపంచానికి లేక పరలోకానికి భూలోకానికి కూడా ఏకైక దేవుడు ఆయన యేసు ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఉన్నాడు. Greater than any greatness. కాబట్టి దేనికి ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే పైనామము కలిగిన వాడు. More wonderful than any wonder. ప్రపంచంలో ఉన్న అద్భుతాల్లో అన్నిటికంటే అద్భుతకరుడు యేసయ్య. More glorious than any glory. ఏ మహిమ కంటే కూడా అత్యధికమైన మహిమ కలిగిన వాడు యేసయ్య. More joyful than any joy. ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నిటికంటే యేసులో ఉన్న సంతోషం వేరు. హల్లెలూయా. Who lives in heaven. ఆయనే ఇప్పుడు పరలోకంలో నివసిస్తున్న యేసు. As it says in the scripture, far above all principality and power and might and dominion and above every name that is named. కాబట్టి ఆయనకు అన్ని నామముల కంటే పైనామము అన్ని యొక్క శక్తుల కంటే గొప్ప శక్తి అనుగ్రహింపబడి ఉన్నదని మనం చదువుతూ ఉన్నాం. Not only in this world but in the world to come. ఈ లోకంలోనే కాదు రాబోయే యుగంలో కూడా ఆయన సర్వాధికారి అయి ఉండబోతూ ఉన్నాడు. And I'd like to share with you tonight something about God's authority. దేవుని యొక్క శక్తి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. And if we turn to Luke chapter 7 verses 2 from 10, I'll read it to you. లూకాసు వార్త Chapter 7. 7వ అధ్యాయం. And a certain centurion servant who was dear unto him was sick and ready to die. And when he heard of Jesus, he sent unto him the elders of the Jews, beseeching him that he would come and heal his servant. ఆయన తన మాటలని ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి చావసిద్ధమై ఉండెను. And when they came to Jesus, they besought him instantly, saying, He was worthy for whom you should do this, for he loveth our nation and hath built us a synagogue. వారు యేసు వద్దకు వచ్చి నీ వల్ల ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని చెప్పారు. Then Jesus went with them, and when he was not far off from the house, the centurion sent friends to him, saying to him, Lord, trouble not thyself, for I am not worthy that you should enter under my roof. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించిన ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకున్నది. కావున యేసు వారితో కూడా వెళ్ళను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుడు నేను పాత్రుడను కాను. Therefore neither thought of myself worthy to come to thee, but say the word, and my servant shall be healed. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రునిగానే నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. For I also am a man under authority, having under me soldiers, and I say unto one, Go, and he goeth, to another, Come, and he cometh, and to my servant, Do this, and he doeth it. నేను సహా అధికారముకు లోబడిన వాడును, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే అది చేయనని నేను చెప్పినట్టు అతనితో చెప్పుడని వారితో పంపెను. When Jesus heard these things, he marveled at him and turned him about and said unto the people that followed him, I say unto you, I have not found so great a faith, not in Israel. యేసు ఈ మాట విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నేను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. And they that were sent returned to the house, found the servant whole that had been sick.
పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. Now this is healing from a distance. కాబట్టి ఈ స్వస్థత ఎలాగో జరిగిందంటే దూరం నుండే స్వస్థత జరిగింది. హల్లెలూయా. Now how is it possible that Jesus can say to the centurion, "Go, and thy servant will be healed"? కాబట్టి ఏ విధంగా యేసు ఆ శతాధిపతితో నీవు వెళ్ళేసరికి నీ దాసుడు స్వస్థపడి ఉంటాడని ఎలా చెప్పగలిగాడు? This is a miracle. ఇదే అద్భుతం. Jesus had not laid hands on the servant. అయితే యేసు ఆ దాసుని మీద చేయి వేసి ప్రార్థన చేయలేదండి. He just said, "Go thy way, and your servant will be healed." ఆయన కేవలం మాట మాత్రం సెలవిచ్చాడు. ఓ అధిపతి, నువ్వు తిరిగి వెళ్ళు, నీ దాసుడు స్వస్థత పొందుతాడని చెప్పాడు. Now there's only one person in the whole creation that has that power. కాబట్టి ఒకే ఒక వ్యక్తి సర్వ సృష్టిలో కూడా ఈ యొక్క అద్భుతమైన మాటకు శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడే ఉన్నాడు. No other person on this earth except Jesus can heal from a distance. అటువంటి శక్తికరమైన మాటలు పలకగల అధికారం ఈ సృష్టి భూభాగంలో గాని పైలోకంలో గాని ఎవరికి లేదు, యేసుకు తప్ప. దేవునికి స్తోత్రం. How is it that Jesus can heal from a distance? యేసు ప్రభు ఎక్కడో ఉన్న రోగిని ఇక్కడ మాట చెప్పి ఏ విధంగా స్వస్థపరచగలిగాడు? Jesus is the Son of God. యేసు ఎవరు అని మనం ఆలోచిస్తే తండ్రి అయిన దేవుని కుమారుడై ఉన్నాడు యేసు. God is omnipresent. నిజానికి ఆ దేవుడు అనబడిన ఆ తండ్రి సర్వాంతర్యామిగా ఉన్నాడు. ఆయన That means he can be everywhere at once. ఒకేసారి ఆయన ప్రపంచమంతా ఒకేసారి ఉండగల సర్వాంతర్యామి తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. This means he has connection and links to every human being on this earth at the same time. తండ్రి సర్వాంతర్యామి అని అన్నదానికి అర్థం ఏంటంటే, ఎందుకు అంటున్నామంటే ఆయన భూమి మీద ఉన్న ప్రతి మానవుని ప్రతి మనిషి దగ్గర వ్యక్తిగతంగా ఆయన ఉండగల సమర్థుడు. Have you ever heard of anything this powerful? ఇటువంటి శక్తివంతమైన మాట ఏ వ్యక్తి గురించైనా ఎప్పుడైనా మీరు విని ఉన్నారా? And why would God even want to do this? కాబట్టి యేసు ఎందుకు దూరాన్ని నుండి కూడా ఆ స్వస్థత జరిగించాడు అని మనం ఆలోచిస్తే, It is because of his great love and compassion for his people. ఎందుకు అంటే దీంట్లో ఒకే ఒక కారణం, యేసయ్యకు తన ప్రజలంటే చాలా ప్రేమ, అంతేకాక కనికరం కలిగిన దేవుడు. Now every scripture has behind it the power of heaven. దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు ప్రతి వాక్యం వెనకాల ఆ పరలోక సంబంధమైన దివ్య శక్తి ఉన్నదండి. And I want to share with you అయితే ఈ రాత్రి మీతో ఒకటి పంచుకోవాలనుకుంటున్నాను. that Jesus is still doing the same things today. ఎప్పుడో కొత్త నిబంధన కాలంలో ఆ యొక్క అధికారి యొక్క పనివాడిని బాగు చేసిన యేసు ఇప్పుడు ఇక్కడ కూడా అయ్యే అద్భుతాలు చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పబడదామండి. I'd like to share with you a testimony. ఈ రాత్రిలో ఒక సాక్ష్యాన్ని, వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలి. A few years ago in Kenya, కెనియా దేశంలో నేను సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చాలా సంవత్సరాల క్రితం a soldier hitchhiked a lift to our place where we were staying. కాబట్టి మేమున్న చోటుకి ఒక సైనికుడు తీసుకురాబడ్డాడు. And he had supper with us. అతను మాతో కలిసి భోజనం చేశాడు. And all we did was speak about Jesus. అయితే ఆ భోజనం చేసే సమయంలో ఆ సైనిక నాయకుడితో మేము యేసు గురించి ఎక్కువ మాట్లాడుతూ వచ్చాం. And this soldier was not a Christian. అయితే ఆ సైనికుడు క్రైస్తవుడు కాదు.
So he began to ask us questions about Jesus. కాబట్టి క్రైస్తవుడు కాదు కాబట్టి మేము క్రీస్తు గురించి ఆయనతో చెప్తున్నప్పుడు క్రీస్తుని గురించి అనుమానాలనే ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు మమ్మల్ని. And after supper he said, I want to receive this Jesus into my heart as well. భోజనం అయ్యేలోగా అతను అడిగిన ప్రశ్నలన్నిటికీ మేము సమాధానం చెప్పగా భోజనాల అనంతరం ఇటువంటి గొప్ప యేసయ్యను నేను కూడా నమ్ముకుంటానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. So we told him to ask God to forgive his sins. అలాగే అతను అన్నాడు, నా గురించి ప్రార్థన చేయండి, నా పాపాలు దేవుడు క్షమించేలాగంటే మేము ప్రార్థన చేయగా ఆయన కనికరించాడు. And to invite Jesus into his heart as Lord and Savior. అప్పటికప్పుడే ఆ సైనికుడు ప్రభువైన యేసుక్రీస్తు తన రక్షకుడిగా స్వీకరించాడు. And then he said to us, I have a big problem. అయితే ఆ తర్వాత నాకు ఒక పెద్ద సమస్య ఉందండి అని మాతో చెప్పాడు. My wife Anna is dying of TB. అప్పుడు మళ్ళా చెప్పాడు ఏంటంటే, అమ్మా నాకు పెద్ద సమస్య అదేంటంటే నా భార్యకు నాకు కూడా టీబీ అనే వ్యాధి ఉందని చెప్పాడు. She is so sick she cannot breathe barely. నా భార్యకు టీబీ వ్యాధి బాగా ముదిరిపోయి చాలా నీరసం అయిపోయింది, కనీసం ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టం అవుతుంది నా భార్యకు అని చెప్పాడు. She has not been able to get out of bed for a whole year. ఆమె ఎంత నీరసంగా ఉందంటే గత 4 సంవత్సరాలుగా మంచం మీద నుంచి లేవలేని స్థితిలో మంచం మీద పడి ఉంది అని చెప్పాడు. And now she cannot even sit up in bed on her own. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే తనకు తానుగా లేచి కూర్చోలేని పరిస్థితి, పడుకోలేని పరిస్థితి, ఏ మాత్రం కూడా ఓపిక లేదు నా భార్యకు అని చెప్పాడు. Can your Jesus help her? అని చెప్పి అంటాడు, మీ యేసు ప్రభు అంటున్నారు కదా, అలాంటి మీ యేసు ప్రభు ఆ పరిస్థితిలో ఉన్న నా భార్యకు సహాయం చేయగలడా అని అడిగాడు. I said, yes, our Jesus can help you. నేను వెంటనే ఆలోచించకుండా తప్పకుండా ఎలాంటి పరిస్థితిలో ఉన్న వారికైనా యేసు సహాయం చేస్తాడు అని చెప్పాను. Would you like me to come and pray for her now? అప్పుడు నేను అడిగాను, అలాగైతే నీ భార్య కొరకు ప్రార్థన చేయడానికి నేను ఇప్పుడు ఇంటికి రావచ్చా అని అడిగాను. He said, no, it is very dark now. ఆయన అన్నాడు, వద్దమ్మా ఇప్పుడు చాలా రాత్రి సమయం కాబట్టి ఇప్పుడు వద్దు అని చెప్పాను. And I live in a little hut way in the bush. అయితే మేము నివసించే ఇల్లు చాలా చిన్నది, పైగా అది ఏదో పొదల మధ్యన చెట్ల మధ్యన ఉంటుంది కాబట్టి చీకట్లో అక్కడికి వెళ్ళడం కష్టం అని చెప్పాడు. It is not safe for you to come with me now. ఈ రాత్రి వేళలో మీరు నా ఇంటికి రావడం మీకు మంచిది కాదు అని చెప్పాడు. He said, just pray over me. ఆయన అన్నాడు కదా, మీరు ఇంటికి రావద్దు కానీ నా But he మీద could not believe his eyes. అయితే ఇతను ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆ చీకట్లో ఎవరో వస్తున్నారని చెప్పి ఆయన భార్య అర్కిల్లాంతర పట్టుకుని ఎదురొస్తా ఉంటే ఇతనికి ఆశ్చర్యం వేసింది, ఎవరు అర్కిల్లాంతర పట్టుకుని ఎదురొస్తున్నారని. And then he got a little bit nearer. అయితే ఆ సైనికుడు ఇంకా ఇంటికి దగ్గరికి వచ్చాడు. And suddenly he realized it was his wife. When were you healed? అప్పుడు ఆ సైనికుడు అన్నాడు, ఎప్పుడు ఏ సమయంలో నీకు స్వస్థత వచ్చిందని అడిగాడు. He said, suddenly I was healed 1 hour ago. ఒక గంట ముందు ఎక్కలేని శక్తి నాకు వచ్చింది, బాగుపడ్డాను. ఎవరికి స్తోత్రం. An Indian man said, that is when we prayed for you. నిజానికి ఆ గంట ముందే అమ్మగారు నీ కొరకు ప్రార్థన చేశారు అని చెప్పాడు సైనికుడు. Jesus has healed you and made you whole. ఎవరో కాదు, యేసు మాత్రమే నీ రోగాన్ని బాగు చేశాడు. హల్లెలూయా. I just praise God. నేను దేవుని స్తుతించాను. I visited Anna a few days later. ఆమెకు స్వస్థత వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళి చూచాను ఆమె. And I filmed her testimony. ఆమె చెప్పిన సాక్షి నేను విన్నాను. This is the power of God. ఇదే యేసు శక్తి. గట్టిగా చప్పట్లు కొడదామండి. He can heal over distances. ఆయన ఎంత దూరంలో ఉన్న వ్యక్తినైనా ఒక చిన్న ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతంగా స్వస్థపరచగలడు. హల్లెలూయా. Well, now today he's doing something even greater. ఆయన ఒక రోజు కంటే ఒక రోజు అంతకంటే అద్భుతాలు నా జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. In August, one of the pastors here went into a village. మరి మేము పాస్టర్స్ అందరూ కలిసి ఒక గ్రామంలోకి వెళ్ళాం ఒక రోజు. He wanted to proclaim the gospel. ఆ పాస్టర్ గారు మమ్మల్ని అందరిని పిలిచి మా ఊర్లో సువార్త ప్రకటించడం అని చెప్పారు. The leaders were not happy about it and stabbed him in the head and the back. అయితే సువార్త ప్రకటించడం అనేది ఆ గ్రామ పెద్దలకు ఇష్టం లేక ఆ పాస్టర్ గారిని మొట్టారు, వెనకాల కొట్టారు, దెబ్బలు కొట్టారు. And left him unconscious in the pavement. ఎంత గట్టిగా కొట్టారు అంటే ఆ పాస్టర్ గారిని అతను స్పృహ తప్పిపోయేలా కొట్టారు. But at that moment, one of our evangelists was cycling past.
కాబట్టి అదే సమయంలో మా సువార్తికుడు ఒక ఆయన ప్రక్క నుంచి వెళ్తూ ఉన్నాడు. And he rescued him and got him into hospital fast. వెంటనే ఏం చేశాడు, ఆ దెబ్బ నుంచి అతను తప్పించి అతను లేపి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. But our God healed that man within 3 days. అయితే దేవుడు ఆ దెబ్బలన్నింటిలో నుంచి సంపూర్ణమైన స్వస్థ కేవలం 3 రోజుల్లో దేవుడు ఇచ్చాడు ఆ బిడ్డకు. And all the wounds had closed up him. అయితే అదే సువార్తికుడు ఆ దెబ్బలకి తెలిసి పారిపోకుండా మళ్ళీ అదే ఊర్లోకి సువార్త చెప్పడానికి వెళ్ళారు. Turned round, lifted his shirt and said, "Look what my God has done for me." ఏ వీధిలో అయితే అతను నడుము మీద చీల్చేశారో ఆ వీధిలోకి వెళ్ళి చొక్కా ఎత్తి చూపిస్తూ, ఇదిగో మీరు చీల్చేసిన వీపి నా దేవుడు ఎంత బాగా బాగు చేశాడో చూడండి అని చెప్పాడు. And they were amazed. But they said, "Let's see if your God can heal the deaf and dumb boy down the road." అప్పుడు వాడికి అనుమానం వచ్చి, అలాగా అయితే మన ఊర్లో చెవిటోడు ఉన్నాడు, మోగోడు ఉన్నాడు, వీళ్ళు ఏమైనా బాగు చేస్తాడేమో చూద్దాం మీ దేవుడు అని సవాలు చేశారు అతనితో. So the evangelist said, "Fetch him." అప్పుడు ఆ యొక్క సువార్తికుడు అన్నాడు, తీసుకురండి. The evangelist prayed over the deaf and dumb man's ears. ఆ యొక్క సువార్తికుడు ఆ మోగవారి మీద ఆ చెవిటి వారి మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేశాడు. And immediately the Lord healed him. వెంటనే మోగవారికి చెవిటి వారికి స్వస్థత వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామని హల్లెలూయా. As a result, the leaders plus the 2,000 residents of that villages received Jesus as Lord. ఆమేన్. ఆ అద్భుతం ఎప్పుడైతే ఆ గ్రామంలో జరిగిందో ఇంచుమించు 2,000 మంది ఆ గ్రామంలో ఉన్నారు. గ్రామ పెద్దలతో సహా యేసు ప్రభువును నమ్ముకున్నారు. They built a church and we will be going to speak there this week. అంతేకాకుండా పెద్దలందరూ కలిసి ఒక దేవుని ఆలయం కట్టారు. ఆ ఆలయంలో ఆరాధిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ వారంలో మళ్ళా మేము అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పబోతున్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. This is what Jesus is doing. ఇదేనండి యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు. But 2 weeks later in Pakistan, పాకిస్తాన్ లో 2 వారాల క్రితం జరిగిన సంగతి మీకు చెప్తాను. the extremists burnt down Katsa village. కాబట్టి ఈ యొక్క మేము కూడా చాలా మారుమూల ప్రాంతానికి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది ఈ పరిస్థితిని కొరకు. These people had lost everything. అమ్మా ఇక్కడ పాకిస్తాన్ లో ఇలా కాల్ చేస్తున్నారు, విశ్వాసం చాలా మటుకు చాలా అన్ని విధాలా కోల్పోయారని. And they said, would I encourage them over the phone? కాబట్టి నేను అనుకున్నాను ఫోన్ ద్వారా వాళ్ళు నేను ప్రోత్సాహపరచగలనా ధైర్యపరచగలనా అన్నాను. I said, certainly I will. కాబట్టి ఆయన అన్నాడు ఫోన్ ద్వారా మాట్లాడితే వారు ధైర్యం పొందుతారమ్మంటే తప్పకుండా నేను ఫోన్ లో మాట్లాడతానని చెప్పాను. So we phoned Pakistan and the interpreter translated the word into. ప్రార్థన చేయగా దేవుడు లేచే శక్తిని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. All 30 people were instantly healed. ఎప్పుడైతే ఎంతమంది అయితే 30 మంది నిలబడ్డారు కాబట్టి 30 మంది కూడా అప్పటికప్పుడు స్వస్థత పొందారు. గట్టిగా చెప్పకూడదు ఒకసారి అందరం. I was speaking on the phone in England. ఇంగ్లాండ్ దేశంలో మళ్ళీ అదే నేనేమో ఇంగ్లాండ్ దేశంలో ఫోన్ లో మాట్లాడుతున్నాను. And Jesus was doing the healing in Pakistan. అయితే యేసు ప్రభు ఈ ప్రార్థన ద్వారా పాకిస్తాన్ లో ఉన్న వారికి స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. Why? Because our God is omnipresent. ఎందుకు అంటే మన దేవుడు ఒకేసారి సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉండగలడు. He's in England and Pakistan. ఆయన ఇంగ్లాండ్ లో ఉండగలడు, పాకిస్తాన్ లో కూడా ఉండగలడు. And he's here right now. అయితే అదే దేవుడు ఇప్పుడు మన మధ్య ఇక్కడ ఉన్నాడు. Here in this field. ఆయన ఇక్కడుండి అదే శక్తి మనకి And he's going to heal you tonight as well. ఈ రాత్రి నువ్వు నమ్మితే నీకు కూడా అదే స్వస్థత ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పకూడదండి. Because he loves you. ఎందుకంటే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. But there's even more I want to share with you. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. It is the authority. ఒకవేళ దానికి ఇది నిజంగా ఆయన శక్తి అయి ఉన్నప్పుడు The authority that counts. అదే ఆ శక్తి మన మీదకి వస్తా ఉంది. If we go to Ephesians, it says, Ephesians 1 from verse 17, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే గనక that the God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom and the revelation and the knowledge of him. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడైన మహిమ స్వరూపి తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు
having the eyes of your understanding enlightened, that you may know what is the hope of his calling and what are the riches of his glory, of his inheritance in the saints. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఏంటిదో, పరిశుద్ధుల్లో ఆయన శ్వాసం యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము విశ్వసించు మనం ఆయన యందు చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఏంటిదో మీరు తెలుసుకోవాలని. And what is the exceeding greatness of his power towards us who believe, according to the working of his mighty power. బలాతిశయమును విశ్వసించు మన యందు ఆయన యందు చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన, which he wrought in Christ when he raised him from the dead and set him at his own right hand in the heavenly places. ఆయనను క్రీస్తు మృతుల్లో నుండి లేడను, శక్తి కంటేను ప్రభుత్వం కంటేను far above all principality ఆధిపత్యము అధికారము కంటేను and power శక్తి కంటేను and might ప్రభుత్వము కంటేను and dominion అంతేకాకుండా ఆధిపత్యము కంటేను and every name that is named, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును not only in this world but also in that which is to come, పేరు పొందిన ప్రతి నామము కంటేను and hath put all things under his feet, ఎంతో హెచ్చుగా పరలోకమున ఆయన కుడిపార్శ్వన కూర్చుండబెట్టి ఉన్నాడు, and gave him to be head over all things మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి to the church, which is his body, the fullness of him. సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సును నియమించి ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్నవాని సంపూర్ణత అయినది. దేవునికి స్తోత్రం. God and Jesus is above all authority. తండ్రి యేసయ్య అన్ని అధికారముల కంటే పైనున్న అధికారము కలిగిన వారు. He is the greatest authority ప్రభుత్వాలన్నిటికంటే అధికారాలన్నిటికంటే గొప్ప అధికారం ఆయనదు. because he created the heavens and the earth. ఎందుకు అంటే ఈ మనం చూస్తున్న ఆకాశము భూమి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన. And then he gave human beings authority over this earth. కాబట్టి చాలా మంది మనుషులకు కూడా ఈ లోకంలో ఏయో అధికారాలు ఇవ్వబడిని. But the devil did not like that. అయితే దేవుడు ఆయన అధికారాన్ని కొంతమంది బిడ్డలకు అప్పగించాడు, కానీ సాతానుకు అది ఇష్టం లేదు. And he came to Adam and Eve. సాతానుగాడు ఆదాము అవ్వల దగ్గరకు వచ్చాడు. And he said, I will give you the knowledge of good and evil. దేవుని బిడ్డలైన ఆదాము అవ్వల దగ్గరికి సాతానుగాడు వచ్చి అంటాడు, నేను మీకు ఒక గొప్ప శక్తిని ఇవ్వబోతున్నాను. ఆ శక్తి ఏంటంటే మంచి చెడులు తెలుసుకునే శక్తి నేనిస్తాను అంటున్నాడు. Now God had taught Adam and Eve, you may eat of any fruit of this garden, but the fruit of the knowledge of good and evil you may not eat of it. For in the day you eat of it, you shall die. అయితే దేవుడైన యెహోవా వారిని తోటలో పెట్టినప్పుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఆకలేస్తే అన్ని చెట్ల ఫలాలు తినొచ్చు, కానీ అదిగో తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలం మటుకు తినొద్దు, అది మంచి చెడులు తెలిసే చెట్టు, ఆ చెట్టు ఫలమును తిను రోజున ఆ దినమును నువ్వు చస్తావు అని చెప్పాడు. But the devil is sly. అయితే ఇక్కడ సాతానుగాడు వచ్చి అంతా ఉల్టాగా చేసి చెప్తా ఉన్నాడు. He says, did God really say you may not eat of it? ఇది నిజమా? ఈ చెట్లలో ఏ పండైనా తినొద్దన్నాడా అని అడుగుతున్నాడు. He wants to keep from you the knowledge of good and evil. అయ్యయ్యో ఎంత ఘోరం చేశాడు, ఆ పండు తినొద్దన్నాడా? అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే మీకు మంచి చెడు తెలియకుండా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాడు మీ దేవుడు. Eat of that fruit and you will know. ఒక పని చేయండి, ఆ పండు తినండి, మీరు మీకు ఎంత శక్తి వస్తుందో, what good and evil is. అంతే. ఇంకా కాకుండా ఏది మంచో ఏది చెడో మీకు తెలిసిపోద్ది అని చెప్పారు. And Adam and Eve ate of that fruit. ఆ మాట విని ఆదాము అవ్వలు ఆ పండు తిన్నారు. And in that moment gave this beautiful world అయితే ఆ యొక్క క్షణంలోనే ఆ యొక్క మంచి తోటను విడిచిపెట్టవలసి వచ్చింది. over to the devil. అయితే ఈ యొక్క మంచి ప్రపంచాన్ని కేవలం ఆడ పండు తిన్న కారణంగా ఆ సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది In ప్రపంచం. exchange for our knowledge of good and evil.
కాబట్టి అప్పుడు ప్రపంచం అంతా కూడా సాతాను చేతిలోకి వెళ్ళిపోయి పూర్తిగా మారి దేవుని ప్రణాళిక మారిపోయి మంచి చెడులు తెలుసుకోగలిగిన And సమస్య. immediately sin entered this world. ఎప్పుడైతే ఆదాములో పండుతున్నారో పాపము లోకంలోకి ప్రవేశించింది, Sickness entered this world. రోగము లోకంలోకి ప్రవేశించింది, Demons came in. దెయ్యాల సమూహం ఆ లోకంలోకి వచ్చింది, And death came in. అలాగే మరణం కూడా మానవ జాతికి సంక్రమించింది. And man was thrown out of the garden దేవుడు తోటలోంచి మానవుని త్రోసివేశాడు. దేవుడు to be spiritually cut off from God. దేవుని దగ్గర నుంచి పూర్తిగా వేర్పరచబడ్డాడు మానవ జాతి. Spiritually dead. ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది మానవ జాతి. To be born of the flesh only. ఎందుకంటే ఇక శరీరానుసారంగా పుట్టడానికే వారు ఏకం చేయబడ్డారు. And we all know that this is true. కాబట్టి ఇదంతా సత్యమైన సంగతి మనకు తెలుసు. All where we look, we see it. కాబట్టి ఈ లోకంలో మనం ఎక్కడ చూస్తున్నా ఇదే మనం చూస్తూ ఉన్నాం. Problems, సమస్యలు, sicknesses, రోగాలు, curses, శాపాలు, and death. తర్వాత మరణం. But the good news is, కాబట్టి సాతాను ఉపయోగిస్తున్న బాణాలు ఇవన్నీ కూడా. God did not leave us like that. అయితే అలాంటి బాధల్లోనే మనం జీవించవలసిన పని లేదు మనకి. Because John 3:16 says, అయితే యోహాను సువార్త 3:16లో చెప్తారు for కదా, God loved the world so much దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, that he sent his only son, ఆయన యొక్క అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. that those who believe in him ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో shall not perish, వారు నశింపక but shall have everlasting నిత్య life. జీవం పొందుతారని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తామండి. For Christ came into the world కాబట్టి యేసు లోకానికి వచ్చాడు, not to condemn the world, తీర్పు తీర్చడానికి రాలేదు ఆయన. but that the world అయితే ఆయన ప్రపంచానికి might be saved ఆయన రక్షించడానికి through వచ్చాడు. him. ఆయన పరలోకం రక్షించడానికి. And when Jesus died on the cross ఎప్పుడైతే యేసయ్య శిలువలో మరణమైపోయారు, and he died ఆయన చనిపోయినప్పుడు and he went to hell, ఆయన మళ్ళా తిరిగి పరలోకానికి వెళ్ళాడు. down in hell, ఆయన పరలోక he పాతాళంలోకి వెళ్ళి, cancelled the agreement between you and the devil. కాబట్టి నీకు సాతానుడికి మానవ జాతికి సాతానుకున్న ఆ యొక్క అగ్రిమెంట్ పేపర్ చింపేశాడు ఆయన. For every person who will receive him as Lord and మళ్ళా Savior. సాతాను చేతిలో ఉన్న శక్తిని ఆయన తిరిగి సంపాదించాడు. హల్లెలూయా. And then on the third day he rose from the dead. ఆ అధికారం తీసుకుని మూడవ దినాన సమాధిలో నుంచి ఆయన తిరిగి లేచాడు సజీవుడిగా. In total and complete victory కాబట్టి సంపూర్ణమైన విజయాన్ని ఆయన పొందాడు. over every sin, ప్రతి విషయం మీద విజయం పొందాడు. every sickness, అన్ని రోగాల మీద విజయం, and every demonic thing. ఆ దురాత్మ శక్తుల మీద విజయం. Then he ascended to heaven, ఆయన అలాంటి శక్తిని పొందుకుని where he పరలోకానికి sits at వెళ్ళాడు. the right hand of the Father పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. in heaven. ఆయన పరలోకంలో ఉన్నాడు. And he sent his Holy Spirit అక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు to dwell పంపించాడు. in the hearts ఆయన మన హృదయంలో ఉన్నాడు. of every one of us అది మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. who receive him as Lord and Savior. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణగా స్వీకరించిన అందరిలో పరిశుద్ధాత్మ Is దేవుడు. there anyone here ఇదిగో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? who would like to receive Jesus as Lord? ఈ రాత్రి యేసు ప్రభువును నా హృదయంలో స్వీకరించడానికి ఇష్టపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? If you want to receive Jesus as Lord, కాబట్టి ఒకవేళ అలాంటి కోరిక నీకుంటే ఈ రాత్రి యేసు ప్రభువుని ప్రభువుగా స్వీకరించు. stand up now. ఇప్పుడు యేసు నాకు కావాలి, యేసయ్య శక్తి నాకు కావాలి, యేసు నాలో ఉండాలన్న వారు దయచేసి లేచి నిలబడదాం. యేసును కోరుకునేవారు ఎవరైనా ఉంటే, యేసు యొక్క శక్తిని కోరుకునేవారు ఉంటే లేచి నిలబడదాం. ఎక్కడున్న వాటిని లేచి నిలబడండి. యేసు నీకు కావాలి అంటే కోరుకుంటేనే తప్ప ఆయన బలవంతం ఏమీ లేదు. నీకు కావాలంటే నిలబడండి. Let us accept Jesus now as Lord and Savior. మీరు ఆశ కలిగి లేచి నిలబడ్డారు కాబట్టి ఎప్పుడో కాదు, ఇప్పుడే ఈ క్షణంలోనే యేసు ప్రభువుని మీ సొంత రక్షణగా స్వీకరించబోతున్నారు. మీరు Say this prayer after me. మీరు యేసు ప్రభువుని మీ హృదయంలో పెట్టుకోవాలంటే ఈ ప్రార్థన మాతో కలిసి గట్టిగా చెప్పండి. అమ్మా గట్టిగా చెప్పాలి ఈ ప్రార్థన. Lord Jesus, ప్రభు అయిన యేసు చెప్పండి. thank you for dying on the cross for me. సిలువలో నా కొరకు చనిపోయినందుకు వందనాలండి. Please forgive me. నన్ను దయతో క్షమించండి. For I have sinned against you మీకు వ్యతిరేకంగా నేను పాపము చేశాను, in thought, శాపం తెచ్చుకున్నాను. in word, అది ఈ లోకంలో in deed,
believe ఈ యొక్క చేతల్లో in things I have left undone. ఇంకా ఏమే విషయాల్లో నేను పాపం చేశాను, Please come into my heart దయచేసి నా హృదయంలోనికి రండి, as my Lord and Savior. నా ప్రభువుగాను నా రక్షకుడిగాను రండి యేసయ్యా. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. And those that want to be baptized in the Holy Spirit, just say, baptize me in the Holy Spirit. ఇంకా కొంతమంది ఎవరైనా పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందని వారు ఇక్కడ ఉంటే ఈ మాట కూడా ప్రార్థనలో కలపండి. యేసయ్యా, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును నాకు దయచేయండి. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. ఉన్నవారు, బలహీనతతో ఉన్నవారు లేచి నిలబడండి. ఇందాక యేసు ప్రభువుని నమ్ముకోవడానికి నిలబడ్డారు, ఇప్పుడు బలహీనతలు ఉన్నవారు లేచి నిలబడండి. రోగాలు ఉన్నవారు. Now Jesus is a God of authority. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. And at the name of Jesus, యేసు నామములో, it says in the Bible, బైబిల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది, that every knee must bow అది ప్రతి విధమైన అపవిత్రాత్మ శక్తి, and every tongue confess అలాగే ఏదైనా ఎవరైనా కనుక ఏదైనా ఒప్పుకుంటే that Jesus Christ is Lord. యేసు ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారని చెప్పారు. And this victory Jesus won on the cross. ఎందుకంటే ఈ యొక్క విజయాన్ని యేసు సిలువలో I సంపాదించారు. believe the Spirit real right now. నాకు తెలుసు యేసయ్య మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. I cannot heal anybody, నిజానికి నేను ఎవరిని కూడా బాగు చేసే వ్యక్తి కాలేనని but నేను. Jesus can heal everyone. అయితే నువ్వు నమ్మితే యేసు మట్టు నేను తప్పకుండా బాగు చేయబోతున్నాడు. So say this prayer. దయచేసి మీ బలహీనతల చోట మీ చేయి పెట్టుకుని ఈ ప్రార్థన నాతో చెప్పండి. Lord Jesus, ప్రభు అయిన యేసు, place your hand on my hand. నా చేతి మీద నీ చేతిని ఉంచండి, And I will be healed. అప్పుడు నేను స్వస్థపడతాను. The people watching TV do the same. పొందుకున్నావు, విశ్వాసం ఉంటే స్వస్థతను పొందుకున్నావు. ఇప్పుడే యేసు చెయ్య ఈ చేతి మీద ఉందమ్మా. And in the name of Jesus, యేసు క్రీస్తు నామములో we command every sickness leave these bodies now in Jesus' ఎవరైతే name. విశ్వాసంతో తమ చేతిని పెట్టుకున్నారో యేసు క్రీస్తు శక్తి గల నామములో మీలో ఉన్న బలహీనతకు పోవునట్లు నేను గద్దిస్తూ ఉన్నాను. And in the name of Jesus, యేసు నామములో every demonic thing leave these people now in Jesus' ఎవరెవరైతే name. అంధకార శక్తి చేత అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్నారో యేసు నామములో ఏ అపవిత్రాత్మ విడిచిపోవును గాక. Under the authority of the name of Jesus, యేసుక్రీస్తు అధికారమును బట్టి we command pain leave in Jesus' ఏ name. నొప్పితో నీవు బాధపడుతున్నావో ఆ నొప్పి పోవును గాక. And in the authority of the powerful name of Jesus, యేసుక్రీస్తు శక్తి గల నామములో we command bodies be healed in Jesus' మీ name. శరీర బాధలన్నీ కూడా తగ్గిపోవును గాక. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. You'll feel your pain leaving now. ఇప్పుడు మీరు జాగ్రత్తగా మీరు గమనించుకుంటే మీ విశ్వాస ప్రార్థన బట్టి యేసు శక్తిని బట్టి మీ నొప్పులు తగ్గినాయి. Start to test your healing. కాబట్టి ఇప్పుడు మీరు చూసుకోండి, మీరు ఏ వ్యాధితో వచ్చారో And when ఏ you are బాధతో healed, వచ్చారో ప్రార్థన చేసిన తర్వాత అది పోయిందో లేదో పరీక్ష Then చేసుకోండి. put your hand high in the air. ఇప్పుడు ఒక మాట చేస్తానండి, ఎవరైతే ఇప్పుడు ప్రార్థన చేయగా దేవుడు నన్ను ముట్టాడండి, నేను బాధతో వచ్చాను కానీ ఇప్పుడు ప్రార్థన చేసుకోక తగ్గిందన్న వాడు దయచేసి మీ చెయ్యి బాగా పైకెత్తి చూపించండి. వారి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. దయచేసి ఇప్పుడు ప్రార్థన చేసిన మాకు కనపడేలాగా చెయ్యి బాగా పైకెత్తండి. విశ్వాసంతో నేను ప్రార్థన చేసిన నాకు స్వస్థత వచ్చిందండి, ఇందాక ఉన్న బాధ ఇప్పుడు లేదన్న వాడు దయచేసి చేతులు ఎత్తండి అమ్మా. Thank చేతులు you, పైకెత్తండి. Jesus. Hands చేతులు are పైకెత్తండి. going up. Keep your hands up high. ఎందుకంటే నేను చూసేటట్టు మీ చేతులు బాగా పైకెత్తండి బాబు. ఎక్కడైతే స్వస్థత పొందుకున్నారో మీరు చెయ్యి బాగా పైకెత్తండి. Thank you, Jesus. యేసయ్యా ఇవందరిని బట్టి నీకు వందనాలు. Everywhere Jesus is healing the sick all over the field. ప్రభా ప్రపంచంలో ప్రతి చోట కూడా రోగులను బాగు చేస్తూ వస్తున్నావయ్యా. Now, if you have had a significant healing, కాబట్టి ఇప్పుడు మీలో అప్పటికప్పుడే స్వస్థత పొంది ఉన్న వారు ఎవరైనా ఉంటే we can let a few of you to come and testify. కాబట్టి ఈ వేదిక మీదకి వచ్చి అమ్మా
మీరు ప్రార్థన చేయకముందు ఫలానా బాధతో బాధపడుతున్నారో కానీ మీరు ఎప్పుడైతే నా చేతిని వేసుకుని ప్రార్థన చేయమన్నారో ఆ నొప్పి తగ్గిందమ్మా అని ఎవరైనా వేదిక మీద వచ్చి కొంతమంది చెప్పాలని ఎందుకంటే అనేక మంది దీన్ని నమ్మలేకపోతున్నారు. వారు నమ్మునట్లు ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా మీరు నొప్పుతో ఉన్నప్పుడు అది తగ్గినప్పుడు ధైర్యంగా వచ్చి ప్రభు మహిమార్థమై వేదిక మీద సాక్ష్యం చెప్పాల్సిందిగా మేము చెప్తామండి. విశ్వాసంతో ప్రార్థన చేసే వరకు అద్భుతాలు ఇలాగే జరుగుతాయి. అమ్మగారికి ప్రార్థన చేయకముందు మూతి పక్షవాతం బట్టి వణుకుతా ఉండేదంట. కానీ ఆమె చేయి వేసుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ వణుకు తగ్గింది. ఇప్పుడు అంటే ఆ స్ట్రోక్ తగ్గింది. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తామండి. నీకు వందనాలు. అయ్యా మాది విజయవాడ. నా పేరు గ్యాబ్రియల్, నా భార్య పేరు దీనా, నా తండ్రి యేసయ్య. నా భార్యను బ్రతికించిన గొప్ప దేవుడు. ఆయన ఎన్నోసార్లు నా భార్యను బ్రతికించాడు. గొప్పది. నా బిడ్డలను చక్కగా చదివిస్తాడు. ఆయన మార్గం చాలా గొప్పది. నేను ఒకప్పుడు అన్ని కృష్ణా జిల్లా కాపులో ఎంతో విగ్రహారాధన అటువంటిది నా భార్యను బ్రతికించాడు. విజయవాడ నుంచి వచ్చాను. నా భార్యను బ్రతికించుకోకపోతే ఫోటో అయిపోతుంది అక్కడ. నువ్వు ఆ పక్కన వేసుకోలేదు రా, ఫోటో తీయాలి. హల్లెలూయా. ఈయనకు గొప్ప విశ్వాసం ఉందండి. He prayed for his wife sick in Vijayawada. కాబట్టి దూరంలో ఉన్న విజయవాడలో ఉన్న తన భార్య కొరకు మరి ఇక్కడ స్వస్థత ప్రార్థన చేస్తున్నాడు. 15 సంవత్సరాల నుంచి గుండె జబ్బుతో బాధపడుతూ చచ్చిపోయే స్థితిలో ఉన్న భార్య విషయంలో అతను ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి ఫోన్ చేశాడట. ఆనందంటే నాకు బాగుందండి అని మళ్ళీ ఫోన్ లో చెప్పినాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. ఇది దేవుడి యొక్క మహాశక్తి. ఆమె కాళ్ళ శక్తి నిలబడలేని శక్తి వల్ల ఇంజెక్షన్ వాడింది, హాస్పిటల్ వెళ్ళింది, చాలా ప్రయత్నాలు చేసి నడవలేని పరిస్థితిలో ఉంటుండగా అమ్మగారు ప్రార్థన చేసుకున్నప్పుడు అది చేసుకోగా యేసు ఆమె ఈ సమయంలో నడు చూపించాము. నడు చూపించాము. హుషారుగా నడు, హుషారుగా నడు. వెరీ గుడ్. బాగా కాపాడుతుంది ఈ కన్ను మాస్టర్. ఇప్పుడు బాగా కాపాడుతుంది, బాగా కాపాడుతుంది. అతనికి ఒక కన్ను సరిగా కనపడిన పరిస్థితుల్లో అమ్మగారు చేయి వేసుకోమని ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో తన చేతిని తనే కంటి మీద వేసుకుని ప్రార్థన చేసుకున్నాడు. ఆ మసకపోయి పూర్తిగా స్వస్థత పొందాడు. గట్టిగా చెప్పగలగాలండి. నీకు నాకు 5 సంవత్సరాల నుంచి ఈ కన్ను కనిపించింది కదా. అసలే అదే నేను చాలా హాస్పిటల్ కూడా తిరిగితేనే అవిశ్వాసం కూడా ఉండకూడదు. దేవుడి దగ్గర విశ్వాసం కలిగి జీవించాలి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు ఒకసారి మాట చెప్పారు, మీ హస్తము మీ బాధ మీద పెడుతూ దేవుడి హస్తం నీ మీద వస్తుందని చెప్పారు. అయితే నేను అవిశ్వాసం కాకుండా విశ్వాసంతో వచ్చాను కాబట్టి నాకు పూర్తి కన్ను కనిపిస్తుంది. కానీ 3 రోజుల నుంచి ఇది దవడలోన పగిలిపోయింది. అసలు అన్నం కూడా తెలియదాన్ని కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత రెండింటి మీద నేను చేయించాను. దేవుడు అద్భుతంగా నాకు స్వస్థత కలిగించినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Another one blind in one eye. అయితే మరొక సోదరి కూడా కంటి సమస్య వచ్చినప్పుడు But she had faith and laid her hand on the blind eye. ఆమె చెప్పినట్టుగా అవిశ్వాసం ఉంటే స్వస్థత పొందుకోగానే నేను విశ్వాసంతోనే నా కంటి మీద నేను చేసి ప్రార్థన చేయించుకున్నప్పుడు And Jesus has healed her. దేవుడు నాకు కంటి చూపించాడని చెప్పిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా గుండెల్లో నొప్పి బాగా వస్తుంది. కానీ నేను ఎంతగానో నమ్మి అమ్మగారు చెప్పిన మాట ప్రకారం బట్టి నేను దేవుని నా కుడి చేయని నా గుండె మీద పెట్టుకుని ప్రార్థన చేసుకుంటా నా నొప్పి పోయిందని మీ అందరికీ నా వందన తెలుసు.
Thank you, Jesus. హల్లెలూయా. She had heart pain, but she put her hand on her heart. గుండె And నొప్పితో all pain has gone. 3 రోజుల నుంచి Thank గుండె you, నొప్పితో Jesus. బాధపడుతూ ఈ రోజు విశ్వాసంతో గుండె మీద చేసుకుని ప్రార్థన చేసినాడు. అద్భుతం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్యాన్సర్తో బాధపడుతున్న తల్లి గారు మందులు వాడారు కానీ మరి కూతురు చూడడానికి వచ్చిన సందర్భంలో ఈ కోటానికి And there వచ్చారు. has been no relief of the pain. ఇప్పుడు మీటింగ్ లో విశ్వాసంతో చేసుకుని ప్రార్థన చేయగా But tonight, Jesus has touched her. ఇప్పుడు యేసు ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. And the pain is gone. ఇప్పుడు ఆ నొప్పి తగ్గింది. హల్లెలూయా. Thank you, Jesus. Lord, I don't అలా లైన్ bless her, Lord. Total healing as she goes back to the doctors. Thank you, Jesus. తిరిగి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా స్వస్థపరిచి మీరే మహిమ పొందండి. యేసయ్యకు వందనాలు చెప్దాం. యేసయ్య వందనాలు. Thank you, Jesus. యేసయ్య వందనాలు. Jesus. యేసయ్య వందనాలు. Thank you, Jesus. హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఓ, ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. Hallelujah, 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 hallelujah. Oh, hallelujah, 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 hallelujah. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. Oh, ఏ చింత లేదు, ఏ కష్టం లేదు, ప్రభువే తోడుండగా. కథలు ముందుకు పాలుతేనెలా నగరుకు పెట్టి చాకిరి. ఎర్ర సంద్రం ఎదురొచ్చినా, ఎదుకో గోడలు అడ్డొచ్చినా,